కాన్ఫరెన్స్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడు విమోచకుడగు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలండి. దేవుని యొక్క అత్యంత కృపను బట్టి 299 దినాలు ఈ యొక్క శిష్యుల సహవాసములో మనల్ని తీసుకువస్తూ నడిపిస్తూ అన్ని విధాల ఆదరిస్తూ అన్ని విధాల మనను కనికరించి కృప చూపి సజీవ లెక్కలో ఉంచి ఈ 300 మరి ఈ కాన్ఫరెన్స్కి దేవుడు మనం నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. చాలా సంతోషం అండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాము. దయచేసి ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క మరి వాక్యము కొరకు సిద్ధపాటు కలిగిన వారమై మనము ఉందాం. ప్రియమైన వారులారా, ఇప్పుడు మనం ఉంటున్నటువంటి ఈ దినాలు చాలా భయంకరమైన దినాలుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది పెద్దలు వయసులో చాలా వయసు కలిగినటువంటి పెద్దల్ని మనం ఒకసారి వారిని కదిలిస్తే, వారితో మాట్లాడితే ఇప్పుడున్నటువంటి భయంకరమైన పరిస్థితి ఇంత ముందు లేదయ్యా అనే మాట వాళ్ళ నోట వచ్చే పరిస్థితి. అలాంటి భయంకరమైన దినాలలో మనం ఉంటూ ఉన్నాం. ఈ దినాలలో మరి దేవుని యొక్క అత్యంత కృపను బట్టి మనము చాలా వరకు దేవుణ్ణి మనం నమ్మకంగా ఉండి స్తుతించవలసినటువంటి వారి మీద మనం ఉంటూ ఉన్నాం. ప్రియమైన వారులారా, దేవుడు ఈ సృష్టిని కలగజేసిన తర్వాత ఒకే ఒక్కసారి భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవిని ఆయన నాశనం చేసినట్లుగా, ఆయన ఉద్దేశపూర్వకంగా నాశనం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది మొట్టమొదటి సృష్టి తన చేతుల ద్వారా తాను కలగజేసినటువంటి సృష్టిని తానే నాశనం చేసేసాడు. ఇప్పుడు మనం ఉంటున్నటువంటి దినాలలో, రానున్న దినాలలో, అతి కొద్ది రోజులలో ఈ సృష్టి కనబడని పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. అంతమైపోయే పరిస్థితులు రాబోతున్నాయి. ఇప్పటి వరకు మౌనం వహించినటువంటి నెంబర్ 1 ఛానల్స్ గా పిలువబడుతున్న న్యూస్ ఛానల్స్ కూడా ఈ యొక్క సృష్టి యొక్క అంతము గురించి లోతైన అధ్యయనం చేస్తా ఉన్నారు. ప్రియమైన వారులారా, లోతుగా పరిశోధన చేస్తా ఉంటూ ఉన్నారు. బైబిల్ని వార్తల్లో ముఖ్యాంశంగా చేరుస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం పేరు ఎత్తాలంటేనే ఎంతగానో ఇబ్బంది పడేవారు. చులకనగా చూసేటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళు ఇప్పుడు ఇదే ప్రాముఖ్యముగా తీసుకుంటూ ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను వారు పరిశీలించి పరిశోధించి భూమి యొక్క అంతం గురించి వారు ప్రకటన గ్రంథం గురించి తెలియజేస్తా ఉన్నారు. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని నమ్మిన పిల్లలు మాత్రమే కాక నమ్మని వారు కూడా నేటి కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి వారు ఒక అవగాహనకు వస్తూ ఉన్నారు. ఈ భూమి అంతం కాబోతూ ఉంది, యుగాంతం జరగబోతూ ఉంది అనేది వారు గ్రహిస్తూ ఉన్నారు. అయితే క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ సమయమున మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? వారి నోటిన అంతం కలుగుతుంది అని వస్తుంది, మన నోట కూడా ఈ భూమి అంతం అయిపోతా ఉంది, ఆ దశలోనే మనం ఉన్నాము. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి సెకను, ప్రతి నిమిషము, ప్రతి గడియ, ప్రతి దినము మనము చాలా వరకు జాగ్రత్త పడతా ఉన్నాం. అయితే ఈ దినాన మనం నేర్చుకోవాల్సిన విషయము, గతంలో భూమిని అంతం చేసే మునుపు మనుషుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో ఇప్పుడు భూమి మీద నివాసం చేయుచున్నటువంటి మనుషుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనేది మనం కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రియమైన వారులారా,
మొట్టమొదటిగా దేవుడు తన హృదయాన్ని ఎంతగానో నొచ్చుకున్నటువంటి సందర్భం, మొట్టమొదటగా దేవాతి దేవుడు తన బాధను దిగమింగుకుంటూ ఎంతగానో బాధపడుతూ తన చేతుల ద్వారా చేసుకున్నటువంటి సృష్టిని, తన వలే ఉంటున్నటువంటి బిడ్డల్ని, అలాంటి వారిని దేవుడి భూమి నుంచి అంతం చేయాలన్న ఆలోచన కలిగింది. ప్రియమైన వాళ్ళ కారణం ఏంటి అని ఆలోచిస్తే, ఆది కాండము 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనము, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. భూమి మీద ఏ కులమే కానీ, ఏ మతమే కానీ, ఏ ప్రాంతమే కానీ, ఏ వర్గమే కానీ, ఏ వర్ణమే కానీ, ఏ ఖండమే కానీ, ఏ ప్రదేశమే కానీ, భూమి మీద ఉన్న నరుల యొక్క చెడుతనం గొప్పగా ఉందంట భూమి మీద. ఎందుకు ఉందయ్యా అంటే, వారి యొక్క హృదయాల యొక్క తలంపుల్లో ఉన్న ఊహంతా కూడా చెడ్డదే. అంత భయంకరంగా ఉన్నారు. ఆ చెడ్డతనాన్ని ఎవరు చూచారంటే దేవుడు చూచాడు. దేవుడు చూచి భూమి మీద నరులను చేసినందుకు ఆయన సంతాపము నుండి హృదయములో నొచ్చుకుంటా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన వారలారా, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమంతు ఎంతగానో ముద్దుగా, ప్రేమగా, అభిమానముతో, సంతోషముతో నరుని తయారు చేసుకుని, నరునితో ప్రతి దినము కూడా ఆయన సహవాసం కలిగి ఉంటూ మధురానుభూతిని పొందుతూ ఎంతగానో ప్రేమగా కలిగి ఉంటూ ఉన్నాడు. మొదట ఆదాము అవ్వల ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క వ్యతిరేక, దేవునికి విరుద్ధంగా జీవించటం వల్ల ఏ విధంగా అయితే శిక్ష పొందుకున్నారో, ఇంకా అలాంటి మనస్తత్వం మిగిలిన వారు కూడా కలిగి ఉంటా ఉన్నారు. చివరికి ఆ వ్యతిరేకత ఎంతవరకు వచ్చిందయా అంటే, అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి పిల్లలు విచ్చలవిడిగా బతుకుతూ మాట లెక్క చేయకుండా ఘోరమైన స్థితిలో ఉంటా ఉన్నప్పుడు తట్టుకోలేకపోతూ ఉంది తండ్రి హృదయం. జ్ఞాపకం ఉంచుకోండి, నేటి కాలంలో కూడా చాలా వార్తలు చూస్తా ఉన్నాం. ఏమన్నాయా అంటే, కన్న కొడుకును చంపిన కన్న తండ్రి. ఎవరిని? కడుపును పుట్టిన కన్న కొడుకును చంపిన కన్న తండ్రి. ఎందుకు? వాడు తాగి గొడవలు చేస్తూ, ఇంట్లో ఉన్నాయన్ని అమ్మేసుకుంటూ, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ, వ్యభిచారం జీవిస్తూ, జోదంలో జీవిస్తూ, త్రాగుబోతుగా ఉంటూ, ఇంటి పరువుని తీసివేస్తా, జనాలలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, కుటుంబానికి ఎంత అవమానం తెస్తా ఉంటుంటే, చిన్నప్పటి నుంచి పెంచి వాడికి కష్టం వచ్చినప్పుడు వామ్మో నా బిడ్డే అని తల్లి ఆరాటపడిన తల్లి, అయ్యో నా కొడుకే నా వారసుడే అని హృదయాన్ని కొట్టుకున్నటువంటి తండ్రి, ఆ విధముగా కొడుక్కి కష్టం లేకుండా ఆ విధంగా పెంచుకున్న వస్తూ ఉన్నప్పుడు, మరి ఆ తండ్రికి లోబడే బిడ్డగా వీడు ఉండాల్సింది పోయి, ఆ తల్లిదండ్రులను మెచ్చే బిడ్డగా ఉండాల్సింది పోయి, తల్లిదండ్రులకు వ్యతిరేకముగా, కుటుంబ వ్యవస్థకు వ్యతిరేకముగా, సమాజానికి విరుద్ధంగా, సృష్టికర్తకు విరుద్ధంగా వాడు బ్రతుకుతా ఉంటుంటే ఎంతవరకు ఓర్చుకుంటారండి? చూసి 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 బాగా తాగి వచ్చి రాగానే పడుకోగానే మళ్ళీ రోజు అల్లరి చేస్తా ఉన్నాడంటే, ఏం మాట్లాడకుండా కాముగా ఉండిపోయి వాడు పడుకున్న తర్వాత వాడి తల మీద మోది చంపి చివరికి ఏమంటారు? మేమే చంపినాం, మా చేతులతోనే చంపినాం. కారణం వాడు చేస్తున్న పని. అంటే మనిషే తట్టుకోలేకపోతా ఉన్నాడు కన్న కొడుకు యొక్క ఆ పరిస్థితిని బట్టి. మరి దేవాతి దేవుడు అల్లారు ముద్దుగా ఎంతో ప్రేమతో ఇష్టపడి తాను శ్రమపడి మనుషుని తయారు చేసుకుంటే ముద్దుగా
ప్రేమతో. అలాంటి మనుషులు ఎలాగుంటా ఉన్నారా అంటే, ఈ భూమి మీద దేవునికి గొప్ప చేయాల్సింది పోయి వారి చెడుతనమే గొప్పగా ఉంటూ ఉంది. వారి హృదయం యొక్క తలంపుల్లో ఉన్న ఊహంతా ఎప్పుడూ చెడ్డదేనంట. ప్రియమైన వాళ్ళారా, జ్ఞాపకం చేసుకోండి. అందుకు దేవుడు అనుకున్నాడు, సంతాపము నుండి తన హృదయము నొచ్చుకొనెను. నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏమండి, నరుల వరకు బాగుందండి. జంతువులు ఏం చేసినాయండి? పురుగులు ఏం చేసినాయండి? ఆకాశ పక్షులు ఏం చేసినాయండి? జ్ఞాపకం చేసుకోండి. ఈ సృష్టినంతా కలగజేసింది ఎందుకంటే తన బిడ్డలు సంతోషంగా ఉండటం కోసం. జంతువులు కానీ, ఆకాశ పక్షులు కానీ, జలచరాలు కానీ అన్నీ కూడా తయారు చేసింది దేనికాయ అంటే, ఆయన సృజించింది దేనికాయ అంటే, నా బిడ్డ సకల సంపదలతో లేకపోతే ఆ సౌఖ్యాలతో సంతోషంగా ఉండాలని. కానీ చివరికి మనోళ్ళు చేసిన తప్పుకి సృష్టి నాశనమయ్యే పరిస్థితి వచ్చింది. ప్రియమైన వాళ్ళ, దేవుడు సంతాప పొందాడు. అయితే అందరినీ నాశనం చేయాలనుకుంటున్న సమయంలో నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను అని ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉంది. జ్ఞాపకం ఉంచుకోండి. అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి వాడి పరిస్థితి ఏంటంటే చెడ్డతనంతో బ్రతుకుతూ ఉన్నాడు, చెడ్డ ఆలోచనతో బతుకుతూ ఉన్నాడు, చెడ్డ ఉద్దేశాలతో బతుకుతూ ఉన్నాడు, చెడ్డ తలంపులతో బతుకుతూ ఉన్నాడు, చెడ్డ ఆలోచనతో బతుకుతూ ఉన్నాడు, చెడునే కంటున్నాడు, చెడునే చూస్తున్నాడు. మరి నోవాహు కుటుంబం, మిగిలిన పిల్లలు, మిగిలిన కుటుంబాలు, మిగిలిన పరిస్థితులు చూస్తుంటే దారుణంగా ఉంది, దేవుడికి కష్టంగా ఉంది. మరి నోవాహును చూస్తే అదే సమయాన దేవుడికి ఇష్టం పుడతాం. దేవుని దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. జ్ఞాపకం ఉంచుకోండి, నోవాహు దేవుని దృష్టి యందు ఏ విధంగా కృప పొందాడు? ఏమండి, ఎలా కృప పొందాడు? జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. నేటి కాలంలో భూమి మీద అనేక కోట్ల జనాభా ఉన్నారు, అనేక కోట్ల పక్షాదులు, ఆకాశ పక్షులు, జలచరాలు, ఏమండి, అడవిలో జీవించే జంతువులు, పురుగులు ఎన్నో ఉంటూ ఉన్నాయి. నేటి కాలంలో భయంకరమైన పరిస్థితుల్లో కూడా మనం ఉన్నాం. ఎటు చూచిన అక్రమము, ఎటు చూచిన అన్యాయము, ఎటు చూచిన అవిధేయత, ఎటు చూచిన ఇష్టానుసారమైన బ్రతుకులు, ఆయా వరసలు లేని బ్రతుకులు, నరము లేని లానుకతో అగ్నిని రప్పించి కుటుంబాల్ని తగలబెడుతున్నటువంటి జీవితాలు, గ్రామాల్ని రెచ్చగొట్టి కొట్లాడుకుంటున్నటువంటి జీవితాలు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకోండి. ఇంకనూ భయంకరమైనటువంటి పరిస్థితి నేటి కాలంలో కూడా ఉంటుంది. కానీ ఆనాడు నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందినోడయ్యాడు. అయితే దేవుడు నోవాహు యొక్క పనితనాన్ని గమనిస్తా ఉన్నాడు, నోవాహు యొక్క స్థితిని గమనిస్తా ఉన్నాడు, నోవాహు యొక్క ఉద్దేశాన్ని గమనిస్తా ఉన్నాడు, నోవాహు యొక్క తలంపుల్ని గమనిస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు తన నోట నుంచి ఒక గొప్ప మాట నోవాహుతో మాట్లాడినాడు. ఇక్కడ చూసినట్లయితే 9వ వచనం, 6వ అధ్యాయం 9వ వచనం, ఆదికాండం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. మొట్టమొదటి గమనించండి, నోవాహు స్థితి ఏంది? నీతిపరుడు. మనము ఆలోచన చేయండి. మన ఇంట, సమాజంలో, సంఘములో, వ్యక్తిగతంగా
మనము ఎలాంటి స్థితి కలిగి ఉంటున్నాం? నీతిగా ఉంటున్నామా? నీతి తప్పి బ్రతుకుతున్నామా? రెండవది, నిందారహితుడు. నిందారహితుడు, నింద అనేది అతని మీద లేదు. ఆ విధముగా తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండకుండా ప్రతి దినము ప్రతి క్షణము తన ప్రవర్తన విషయమై జాగ్రత్త కలిగిన వాడై ఉంటున్నాడు. కాబట్టే అతను నిందారహితుడు. జ్ఞాపకం ఉంచుకోండి. మరి మన జీవితములో, మన కుటుంబంలో, మన సంఘములో, సమాజంలో, వ్యక్తిగతంగా చూసినట్లయితే మనము కూడా నిందారహితులుగా ఉన్నామా? ఆలోచన చేయండి. మూడవది, నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. ఎవరితో నడిచాడు నోవాహు? దేవునితో. దేవునితో దేవునితో ఈ మూడు గుణగణాలను గమనించినట్లయితే నీతిపరుడు, నిందారహితుడు, దేవుడితో నడిచిన వాడు. ఎవరు? నోవాహు గారు. నోవాహు గారు దేవునితో నడిచిన వాడు కాబట్టి, నీతిపరుడు కాబట్టి, నిందారహితుడు కాబట్టి దేవుని దృష్టి యందు కృప పొందాడు. దేవుడి దృష్టి యందు కృప పొందాలంటే ఆషామాష కాదు. దేవునికి నచ్చేవారిగా, దేవుడు మనల్ని మెచ్చే విధంగా మనం బ్రతకాల. మనుషులకు మెచ్చేవారిగా కాదు, మనుషులకు నచ్చేవారిగా కాదు, మన ఆలోచన ప్రకారం కాదు. నోవాహు గురించి మనము ఈ దినాన ఈ 300 ఈ యొక్క ప్రార్థన కూడికలో, ఈ యొక్క వర్తమానంలో నేర్చుకోవాల్సింది జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన వాళ్ళ. 300 దినాలు ప్రతి దినము దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవునితో మనం నడుస్తున్నామా? జ్ఞాపకం చేసుకోండి. నడుస్తున్నామా? వాక్యమైన దేవుడు కదా మన దేవుడు. చెప్పబడ్డ మాటల ప్రకారం జీవిస్తున్నామా? ఇంకా చూసినట్లయితే ఇక్కడ చూస్తే ఆయన 3 కొడుకులను కన్నాడు నోవాహు గారు. షేము, హాము, యాపేతు. ప్రియమైన వాళ్ళారా, యాపేతుని కన్నాడు, 3 కన్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, భూలోకము దేవుని సన్నిధిన చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి యొక్క సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి. భూలోకం అంతా చెడిపోయింది. ఇంకా అది అంతానికి వచ్చినట్టే. ఇక దేవుడు చూడలేని స్థితి అండి. దేవుడు చూడలేని భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా దాని అంతం వచ్చినట్టే. అయితే ఇంకా దేవుడు నోవాహుతో చెప్తా ఉన్నాడు, నాయనా, సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో ఎండి ఉన్నదయ్యా. నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉందబ్బాయ్. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేసేస్తా. దేనితో? భూమితో కూడా నాశనం చేసేస్తా. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. ఎవరి కొరకు? నీ కొరకు ఓడను చేసుకొని, ఆ తర్వాత కొన్ని మాటలు దాటి మనం చూసినట్టయితే 18వ వచనంలో, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రులను ఆ ఓడలో ప్రవేశించవలెను. బా, ఎంత ఆధిక్యత, ఎంత ఆశీర్వాదము! ఎంతగా ఉగ్రతను తప్పించబడతా ఉన్నారు, భయంకరమైన స్థితిని తప్పించబడుతున్నారు, నాశనం నుంచి తప్పించుకున్నారు. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన వాళ్ళారా. దేవుడు నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా, ఈ భూమిని నేను అంతం చేయబోతున్నాను రా నాయన. కాబట్టి నువ్వు ఒక్కడివే కాదురబ్బాయ్, నీతో పాటు నీ కొడుకులు, నీ కోడండ్రులు, నీ భార్య, మీరందరూ కూడా ఓడలో ప్రవేశించాలి. ఎంత గొప్ప మాట అది! ఎంత గొప్ప పలుకండి అది! దేవుడి దగ్గర నుంచి వచ్చిన గొప్ప మాట. నోవాహు ఒక్కడే కాడు. దీన్ని బట్టి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, నోవాహు దేవునితో కూడా నడిచాడు. అంత మాత్రమే కాదు,
తన కుటుంబము అంతయు దేవునితో నడిపిన వాడై ఉంటూ ఉన్నాడు. నీతిపరుడు ఎలా అయ్యాడయ్యా అంటే తన ఇంటి వారినందరినీ ఆ విధంగా నీతిపరుడుగా ఉంచాడు. తన కుటుంబానికి ఎలాంటి నింద రానియని వాడిగా ఉంటూ ఉన్నాడు. అనగా నోవాహు తన కుటుంబమును ఏ విధముగా దేవుని యొక్క ఉద్దేశాలలో నడిపిస్తున్నాడో చూడండి. లేకపోతే దేవుడు ఎందుకు చెప్తాడండి, నువ్వు ఒక్కడవే ఎకరా అబ్బాయి వాటర్ చేసుకుని నువ్వు ఒక్కడే వెళ్ళిపోరా లోపలికి అని చెప్పొచ్చు కదా. కానీ దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, చితిసారకు ఒక మ్రానుతో నీ కొరకు నీ కుటుంబం కొరకు ఓడ చేసుకోరు అబ్బాయి, నీ భార్య పిల్లలు నీ కోడండ్రు కూడా ఆ ఓడలో ప్రవేశించాలి. ఉగ్రత రాబోతూ ఉంది. ఉగ్రతను తప్పించుకోవాలనుకుంటే నీవే ఒక ఓడని తయారు చేయాలి. అనగా నీవు ఉగ్రతను తప్పించుకోవాలంటే, బ్రతకాలంటే, జీవించాలంటే నీవు ఏం చేయాలి అంటే కష్టపడి ఒక ఓడను నీ కొరకు నీ కుటుంబం కొరకు మీరు తయారు చేసుకోవాలి. ఎలాగా? అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధం ఏంటి అంటే, నువ్వు ఓడ చేసుకోరబ్బాయి అని చెప్పేసి వదిలేయాల దేవుడు. ఏ విధంగా చేయాలి, ఎలాగా చేయాలి, అరలు ఏ విధంగా పెట్టాలి, దాని పొడుగు ఏంటి, దాని ఎత్తు ఏంటి, దాని వెడల్పు ఏంటి మొత్తం చెప్తా ఉన్నాడు 15వ వచనంలో. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందకి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశం క్రింద నుండకుండా నాశనం చేయుటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోను, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోండ్రను ఆ ఓడలో ప్రవేశించవలెను. చూచారా? నీవు ఈ ఉగ్రతను తప్పించుకోవాలంటే ఒక ఓడ చేయాలి. ఆ ఓడ ఏదో నీ ఇష్టం వచ్చిన ఓడగా నువ్వు చేసుకోవడానికి లేదు అబ్బాయి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోవడానికి లేదు. నేను చెబుతూ ఉన్నాను చూడు, దాని ఎత్తు, దాని వెడల్పు, దాని పొడుగు, దాని లోతు, దానికి ఏ విధంగా అరలు పెట్టాలి, ఏ విధంగా తలుపు పెట్టాలి, మొదటి అంతస్తు ఎలాగ ఉండాలి, 2వ అంతస్తు ఎలాగ ఉండాలి, 3వ అంతస్తు ఎలాగ ఉండాలి, మొత్తం ప్లానింగ్ ఇస్తున్నాడు దేవుడు. ఇంజనీర్గా ప్లానింగ్ ఇస్తా ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన వారలారా, అంత పెద్ద ఓడని ఎవరు తయారు చేస్తా ఉన్నారు? నోవాహు భార్య గారు, పెద్ద కుమారుడు, 2వ కుమారుడు, 3వ కుమారుడు, పెద్ద కుమారుడు భార్య, 2వ కుమారుడు భార్య, 3వ కుమారుడు భార్య. కుటుంబం అంతా కష్టపడతా ఉంది. దేనికోసమో తెలుసా? వారిని వారు రక్షించుట కోసం. జ్ఞాపకం ఉంచుకోండి. ఓడను తయారు చేసుకుంటుంది దేనికోసమో తెలుసా? దేవుడి కోసం కాదు, లోకం కోసం కాదు. వారు ఉగ్రతను తప్పించుకోవటం కోసం, నాశనాన్ని తప్పించుకోవటం కోసం. భూమి నాశనం అయిపోయినా, ఈ లోక జనులు నాశనం అయిపోయినా, వారు వారి కుటుంబము జీవము కలిగిన వారిగా ఉండుట కొరకు వారు దేవుడు చెప్పిన ప్రకారము ప్రతి దినము ఆ ఓడని తయారు చేసుకుంటున్నారు. ఆ మ్రానుని కొట్టుకొని వస్తా ఉన్నారు. దాన్ని బాగా కొట్టి సానబట్టి చెక్కలుగా తయారు చేసి శ్రమ పడతా ఉన్నారు. ఎవరి కోసం? వారు రక్షింపబడటం కోసం. జ్ఞాపకం చేసుకోండి. అనగా ప్రమాదం నుంచి తప్పించబడటం కోసము ప్రతి దినము వారు ఎంతగానో ప్రయాసపడతా ఉన్నారు. ఎందుకంటే దేవుడు స్పష్టంగా నోవాహు గారితో చెప్పాడు, అబ్బాయి నీవు నీ కుటుంబం తప్ప ఇంకా భూమి మీద ఉన్న సమస్తాన్ని నేను నాశనం చేయబోతా ఉన్నాను రా నాయన. కాబట్టి నువ్వు తప్పనిసరిగా ఈ విధంగా తయారు చేసుకోరా అంటే, తన భార్య పిల్లలు అందరితో ఒకడి వల్ల అవుతుందండి? కాదు. కానీ జ్ఞాపకం చేసుకోండి, నోవాహు యజమానిగా చెబుతూ ఉన్నప్పుడు తన భార్య లోబడతా ఉంది.
నోవాహు తండ్రిగా చెబుతా ఉన్నప్పుడు తన పిల్లలు లోబడతా ఉన్నారు. నోవాహు పెద్దరికంగా చెబుతా ఉన్నప్పుడు కోడళ్ళు లోబడతా ఉన్నారు. నోవాహు యొక్క కుటుంబం ఎలాగుందా అంటే వాళ్ళందరూ కలిసి దేవుడికి లోబడతా ఉన్నారు. నోవాహు ఓడను తయారు చేసుకుంటా ఉంటే మరి అక్కడ జనం చూడరంటవా? అక్కడ జనం అందరికి వింతగా ఉండదంటావా? నీకేం పిచ్చి పట్టింది ఎర ముసలోడా? నీకేం పిచ్చి పట్టింది ఎర ముసలోడా? ఓడ కట్టుకుంటున్నావేంటారు నువ్వు? అయ్యా, ఉగ్రత రాబోతుందిరా, అందరు చచ్చిపోబోతున్నారా, మీరు బుద్ధులు మార్చుకోండిరా, మీరు లక్షణాలు మార్చుకోండిరా, మీరు చేసే పనులు మార్చుకోండిరా, మీరు మీ క్రియలు మార్చుకోండిరా, మీ మనసు మార్చుకోండిరా, ఇప్పటికైనా పశ్చాత్తాపం పోవాయా చెప్పినవు కానీ మాకు. నువ్వు ఒక్కడే నీతిపరుడు అయితే అందరు నీతిపరులు అయితే పో, నువ్వు బతికితే నువ్వు బతుకు, మాకు ఇదే హాయిగా ఉంది. త్రాగుతున్నాం, వ్యభిచారం చేస్తా ఉన్నాం, జోదమాడుతూ ఉన్నాం, మాకు నచ్చినట్టు మేము బ్రతుకుతూ ఉన్నాం. ఇట్స్ మై లైఫ్, అంతే. మాకు నచ్చినట్టు మేము బ్రతుకుతున్నాం. కానీ నువ్వేందో పిచ్చోళ్ళలాగా మాలాగా తాగకుండా, మాలాగా తందనాలు వేయకుండా, మాలాగా చిందులు వేయకుండా, మాలాగా తిరగకుండా, మాలాగా బూతులు తిట్టకుండా, మాలాగా నువ్వు బ్రతకకుండా స్తోత్రం 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 అనుకుంటున్నావు. నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, నీ కోడళ్ళు అందరూ కలిసి ఏదో పిచ్చోళ్ళలాగా గుడి కట్టుకుంటున్నావు, ఓడ కట్టుకుంటున్నారు. రేంద్ర అనుకోని ఉండొచ్చు వాళ్ళందరూ. ప్రియమైన వాళ్ళారా, నోవాహు 120 సంవత్సరాలు ప్రయాసపడుతూ ఉన్నారు. వాళ్ళకి చెబుతా ఉన్నాడు, తాను చేసే పని తను చేస్తూనే ఉంటా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి, ఓడ తయారవుతా ఉంది. నేటి కాలంలో నోవాహు విషయంలో మనం గమనిస్తే ఆడ సువార్త చెబుతా ఉన్నాడు. తన భార్య పిల్లలతో కలిసి వారి కొరకు ఓడను తయారు చేసుకుంటూ ఉన్నాడు, దేవుడి కొరకు కాదు. నేటి కాలంలో అనేక మంది ప్రసంగికులు బల్ల గుద్ది వాక్యం చెప్తారు. బల్ల ఇరిగిపోద్ది. అయ్యగారి వాక్యం చెప్తుంటే జనం చూడటం కాదు, ఈయన గారు బల్ల మీద దెబ్బని ఒక దెబ్బ కొట్టగానే వామ్మో ఏదో అయిపోయింది అనుకోని అయ్యగారికి వెళ్ళి చూస్తా ఉంటా. సహోదరుడా, సహోదరి, ఎంత కేకలేసి వాక్యం చెప్పినా, ఎంతగా అరిసి చర్చి మొత్తం వినపడినా, జ్ఞాపకం చేసుకో, నీ భార్య, నీ బిడ్డలు నీకు లోబడుతున్నారా? దేవుని వాక్యానికి లోబడుతూ ఉన్నారా? నోవాహు తన భార్య నోవాహు లోబడతా ఉంది, తన పిల్లలు నోవాహుకు లోబడతా ఉన్నారు, తన కోడళ్ళు నోవాహుకు లోబడతా ఉన్నారు, కుటుంబం మొత్తం కూడా దేవునికి లోబడతా ఉంది. ఈ దినాన్ని నేర్చుకోవాల్సింది, ప్రసంగాలు చెప్పితే సరిపోదు, భయంకరమైనటువంటి ప్రార్థనలు చేస్తే సరిపోదు. మన కుటుంబాన్ని మనం రక్షించుకునే వారిగా ఉండాలి. ఒకవేళ నోవాహు భార్య ఏ విధంగా అయితే నోవాహుకు లోబడిందో ఆ విధంగా నీ భార్య నీకు లోబడిందేమో మంచిదే, నీ పిల్లలు నీకు లోబడ్డారేమో మంచిదే, నీ కూతురికి వచ్చిన అల్లుడు లేక నీ కొడుకుకి వచ్చిన కోడలు వాళ్ళ పిల్లలు అందరూ నీకు లోబడ్డారు మంచిదే, మీరందరూ కలిసి దేవుడికి లోబడ్డారు మంచిదే, దేవుడికి మహిమ కలుగును గాక. అలాగ కాకుండా మన ఇంటే రక్షణ లేకుండా, మన ఇంటే ఒక క్రమము లేకుండా, మన ఇంటే ఒక పవిత్రత లేకుండా, మన ఇంటే దేవుని భయము భక్తి మన కుటుంబంలో లేకుండా మందికి ఎందుకయ్యా చెప్పటము? ఈ మధ్య ఒక సహోదరుడు పాపం, ఆయన ఎప్పటి నుంచో పరిచయం చేయాలనుకుంటా ఉంటాడు. ఎంతో ఆశ పరిచయం చేయాలి. మరి భార్యకి రక్షణ ఉందా అంటే భార్యకి రక్షణ లేదు. పిల్లలు రక్షింపబడ్డారా అంటే పిల్లలకు రక్షణ లేదు. దేవుని భయంలో ఏమైనా ఉన్నారంటే ప్రార్థనకు రారు. మరి వారిని అలా ఉంచుకొని నువ్వు ఎలా పరిచర్యకు పోతావయ్యా? వారి గురించి ప్రార్థన చేయి, ముందు వాళ్ళు మార్చుకోయా. ఎక్కడికైనా పోతే నాలాంటి తెక్కలోడు అడుగుతాడు, నువ్వు ఒక్కడే వచ్చినవే, అమ్మగారు ఏది, పిల్లలేరి అంటే ఏం చెప్తావయ్యా? వాళ్ళ రక్షణ లేదని చెప్తే ముందు వాళ్ళకి రక్షణ చెప్పుకోపోవయ్యా, మాకేం చెప్తావు నువ్వు, నీకు అని అంటారు. అప్పుడు ఏం చేస్తావు అని నేను ఎదురు మాట్లాడినప్పుడు ఆయన దగ్గర సమాధానం లేదు పాపం. ఇలాంటి వాళ్ళు లేరు. నేటి కాలంలో భార్య
దేవునికి లోబడే బిడ్డగా ఉంటుంది? నీ కడుపున పుట్టిన పిల్లలు నీకు లోబడిన వారిగా ఉంటా ఉన్నారా? నీ కుటుంబం వ్యవస్థ నోహ కుటుంబం వల్లే దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిచే కనికరింపబడి ఉగ్రతను తప్పించుకునే వారిగా ఉంటున్నామా? ఆనాడు అక్కడ జనాంగం, ఈ ముసలోడు చెప్తూనే ఉంటాడులే, ఏదో సోది చెప్తా ఉన్నాడు, ఓ ఉగ్రత తతది 40 దినాలు రాత్రి బావల్లో వర్షం పడిద్దంట, జల ప్రవాహం వచ్చిందంట, ఈయన కానీ చెప్తున్నాడు అనుకున్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తాగారు, తందనాలు చేశారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు, పిల్లలకి అన్నారు, అన్ని చేస్తూనే ఉన్నారు, ఇల్లు కట్టుకుంటున్నా ఉన్నారు, పొలాలు వేసుకుంటూనే ఉన్నారు, పంటలు వేసుకుంటూనే ఉన్నారు, చేయాల్సిందంతా చేస్తా ఉన్నారు. నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నోవాహుతో చెప్తూ ఉన్నాడు, నీ భార్య పిల్లలు మాత్రమే కాదురా నాయన, ఈ భూమండలం మీద ఉన్నటువంటి జంతువులుగా ప్రకే జీవులు కానీ ప్రతి జాతిలో ఆడ మగ అదొకటి ఇదొకటి తీసుకొని నీ ఓడలోనికి వెళ్ళిరా అబ్బాయి, ఇంకొక 7 దినాలలో నేను జల ప్రవాహం రప్పించబోతున్నాను, ఈలోపు సిద్ధపరచుకో. సిద్ధపాటు కలిగిన కుటుంబం. అరే పెద్దోడా హేమో, కొంచెం సుత్తి తీసుకొని రారా. పోవాయా చూసిండ్రు కానీ ఏమి సుత్తి తీసుకొని వచ్చేది? వాడు హాముకి చెప్పొచ్చుగా, యాపేదికి చెప్పొచ్చుగా, నాకే చెప్పాలా? ఒరే హాము, చెమటలు వస్తున్నాయిరా, నీరసం అవుతుంది, కాస్త మంచినీళ్ళు దాయా. ఏందాయా నాకే చెప్పేది? వాడు హేముకి చెప్పొచ్చుగా, యాపేదికి చెప్పొచ్చుగా. తిరగబడలా పిల్లలు, తండ్రికి లోబడ్డారు. ఏందయ్యా మీ నాన్న లేకి మాట అంటా ఉంటాడు, మరిదికి చెప్పొచ్చుగా, చిన్న మరిదికి చెప్పొచ్చుగా, లేకపోతే బావగారికి చెప్పొచ్చుగా, మరిదికి చెప్పొచ్చుగా. ఆడోళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆడ కొడుకులు కూడా వ్యతిరేకత లేదు. ఎంత క్రమశిక్షణ కలిగిన కుటుంబం అండి అది, దేవుడు మెచ్చిన కుటుంబం అండి అది. ఆ కుటుంబాన్ని చూస్తూ ఉంటుంటే దేవుడికి నిజంగా ఆ కాలంలో అంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆ భయంకరమైన స్థితిని మీరు చూడట్లేదంటావా? రోజు వాళ్ళ మధ్య ఉన్నారే వీళ్ళేమో ప్రత్యేకంగా అడవిలో కూర్చున్నారంటవా? వీళ్ళు ప్రత్యేకంగా ఏమైనా బంగ్లా కట్టుకొని ఒక కోట గోపురంలో ఏమైనా కూర్చున్నారంటవా? ఎన్ని చూడకుండా వాళ్ళ మధ్య ఉన్నారే వీళ్ళు. మరి వీరెందుకు చెడిపోలా? వీరెందుకు దేవుని ఉగ్రతకు బలికాలా? అంటే దేవుని భయము, దేవుని సన్నిధి వారి హృదయాలతో పాటు వారి కుటుంబంలో కూడా ఉన్నది. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన వాళ్ళ, పాపం చేయటానికి వారు సాహసించట్లా, అపవిత్రంగా బ్రతకటానికి వారికి ధైర్యం చాలట్లా. పక్కోడు ఇష్టం వచ్చి తిరుగుతున్నాడుగా కుర్రోడు, మరి నేను కూడా తిరగద్దా డాడీ, నాకు కూడా డబ్బులు ఇస్తావా లేదా అని లోకాసు వార్తలో చెప్పినట్టుగా అదేదో తప్పిపోయిన కుమారు టైప్లో లేరు వీళ్ళు. తండ్రికి లోబడిన వారిగా ఉంటా ఉన్నారు, ఆయన చెప్పిన పని చేస్తా ఉన్నారు. మరి నేటి కాలంలో అయ్యా అమ్మా వాక్యాలు చెప్తా ఉంటాం, ఇతరులకి బోధిస్తూ ఉంటాం, బ్రహ్మాండంగా బోధిస్తూ ఉంటాం. మొదటగా నువ్వు దేవుడికి లోబడుతున్నావా? దేవుడు చెప్పిన ప్రకారం చేస్తున్నావా? ఆదికాండం 7:5 ఉంటది, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవాహు యావత్తు చేశాడు. ఏదైతే ఆజ్ఞాపించాడో, ఏదైతే తెలియజేశాడో సమస్తాన్ని జరిగించాడు. మరి నువ్వు చేస్తున్నావా? చెప్పటమేనా? చెప్పిన దాని ప్రకారం జీవించటం చేస్తున్నావా? నిన్ను చూసి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగించడం చూచి నీ భార్య నీకు లోబడుతుందా? మీ ఇద్దరిని చూచి మీ కడుపును పుట్టిన పిల్లలు మీకు లోబడుతున్నారా? మీ కడుపును పుట్టిన పిల్లలు మీకు లోబట్టాన్ని చూచి మీలో ఉన్నటువంటి దేవుని యందు భయభక్తులను చూసి మీకు వచ్చిన కోడళ్ళు, వారికి వచ్చిన భార్యలు వారి భర్తలకు లోబడి, అనగా నీ కొడుకులకు లోబడి, తద్వారా మీకు లోబడి మీరందరూ కలిసి దేవునికి లోబడటం చేయగలుగుతున్నారా? ఒకసారి ఆలోచన చేయి. ఏ స్థితిలో మనం ఉన్నాం ఈ దినాన? ఎలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాము? నోవాహు పిల్లలకి, నోవాహు భార్యకి, నోవాహు కోడలకి రక్షణ అనే ఓడలో ప్రవేశిస్తా ఉన్నారు. వారు తయారు చేసుకుంటున్నారు ప్రతి దినాన, ఎవడో వచ్చి చేయలా. ఒరే అబ్బాయి మీరు రండిరా, నేను ఒక వాడ తయారు చేసి పెట్టాను, దాంట్లోకి వచ్చేసేయండి అబ్బాయి, మీరు కష్టపడాల్సిన పని ఏం లేదని చెప్పలా. సహోదరి సహోదరుడా, నేటి కాలంలో మరి మన కుటుంబాన్ని రక్షించుకున్నట్టు కొరకు
ఎక్కడి నుంచి? నరకాగ్నిగుండము నుంచి. రెండవ రాకడలో విడవబడే వారి స్థితి నుంచి మనం తప్పించబడాలంటే అనుదినము ప్రతిదినము మన కుటుంబాన్ని రక్షించుకొనులాగున, ఈ ఉగ్రత నుంచి తప్పించబడులాగున దేవునితో నడుస్తున్నావా? దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నావా? నీతిగా బ్రతుకుతున్నావా? నిందారహితుడిగా ఉంటున్నావా? ఆలోచన చేయి. నోవాహు ఓడను తయారు చేసుకున్నాడు, మొత్తం లోపలికి వెళ్ళిపోయాయి, కీలు పూయటం జరిగిపోయింది, ప్రచండమైన వర్షం పడతా ఉంటా ఉంది. 7వ అధ్యాయం 12లో 11లో నోవాహు వయసు యొక్క 600 సంవత్సరముల 2వ నెల 17వ దినమున మహాగాధ జలములు ఓటలనియు ఆ దినమందే విప్పబడెను. ఆకాశపు తూములు విప్పబడిను, 40 పగళ్లను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవాహును నోవాహు కుమారులకు షేమును హామును యాపేతును నోవాహు భార్యయు వారితో కూడా అతని 3 కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిన. వీరే కాదు, మిగిలిన జంతువులు ఆడ మగ అన్ని కూడా ప్రవేశించాయి. ప్రియమైన వారలారా, 23వ వచనం చూస్తే, నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద ఉన్న జీవరాశులను తుడిచివేయబడెను. అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడెను. నోవాహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవన్నీ మాత్రము మిగిలి ఉండెను. ఎవరు మిగిలారు? నోవాహు కుటుంబము. అంత మాత్రమే కాక ఓడలో ఉన్నటువంటి జీవరాశులు కొన్ని జీవించేవి, దేవుడు చెప్పినవి, ఆడ మగ ప్రతి జాతి నుంచి తెచ్చుకునే వాటి మాత్రమే బ్రతికాయి. సహోదరుడా సహోదరి, ఇతరులకు నోవాహు వలె మనం చెబుతా ఉన్నాం. అలనాడు నోవాహు చెప్పినప్పుడు అందరు విన్నారు, వినకుండా పోలేదు, విన్నారు, కానీ ఆ ప్రకారం అంగీకరించట్లేదు. ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడింది, చాలా చక్కటి మాట. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, నేను ముగించబోతూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం మాత్రమే చదువుకుందాం. 3వ వచనం మాత్రమే చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం మాత్రమే చదువుకుందాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. సహోదరి సహోదరుడా, నేటి కాలంలో చూసినట్లయితే భయంకరమైన పరిస్థితులు, వింత జబ్బులు, రోగాలు, ఎక్కడెక్కడ పోతే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. యాక్సిడెంట్స్, నైట్ పడుకున్నట్టు చచ్చిపోతా ఉన్నారు. ఉదయం లేచి గడ్డం గీచుకొని హాస్పిటల్కి పోదాం అనుకున్న వాళ్ళు చనిపోతా ఉన్నారు. భయంకరమైన దినాలలో మనం ఉంటున్నాం. నేటి కాలంలో పాపం విపరీతంగా పెరిగిపోతా ఉంది. దేవుని ఉగ్రత అనేది నానా రకాలుగా ఈ భూమి మీదకి వస్తా ఉంది, కానీ జనులు గ్రహించలేకపోతా ఉన్నారు. మత్తయి సువార్తలో స్పష్టంగా దేవుడు చెప్పాడు, వేదనకు ఇది ఆరంభమే, శ్రమలకి ఇది ఆరంభం అని మీరు గ్రహించండియా అని దేవుడు తన వాక్యము ద్వారా చాలా స్పష్టంగా చాలా సందర్భాలలో ప్రియమైన వారలారా ఆయన చెబుతూ వస్తూ ఉన్నాడు. మనం గ్రహించగలుగుతూ ఉన్నామా? దేవుని వాక్యం అనేక దినాలు మనకు చెబుతా ఉన్నప్పుడు, దేవుని వాక్యం ప్రతి దినము మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాటకు లోబడిన వారముగా ఉంటున్నామా? లేక ఆ దినాన ఓడలో ప్రవేశించిన నోవాహు కుటుంబం తప్ప మిగిలిన కుటుంబాలు ఏ విధంగా అయితే కొట్టకపోయే అరుపులు కేకలతో బ్రతుకుతూ, వారు నీళ్ళలు మింగుతూ నీళ్లు ఊస్తూ తట్టుకోలేక కొట్టకపోయి కొండలకు కొట్టుకొని ఇళ్ళకి కొట్టుకొని చచ్చిపోయి విగత జీవులుగా శరీరాలు శవాలై లేచి అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో మనం ఉండబోతున్నామా? ఆలోచన చేయి. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భయంకరమైన దినాలలో దేవుని సువార్త విపరీతంగా చెప్పబడతా ఉంది. ఆనాడు ఏ విధంగా అయితే జనాలు వ్యతిరేకరించారో నేటి కాలంలో కూడా మత ఛాందసవాదులు అనేక మంది దేవుడు ఎరిగి కూడా ఎరగని వారిగా జీవిస్తున్న వారు, అలాంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. క్రైస్తవులని ఒక వింత మనుషులుగా చూస్తూ ఉన్నారు. నేటి కాలంలో అనేక మంది క్రైస్తవుల మీద దాడి చేయాలని ఉంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భయంకరమైన స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. అయితే దేవుడు కోరుకుంటుంది ఈ దినాన నోవాహు కుటుంబం వలె నీ కుటుంబం కొరకు నీవు ప్రయాసపడు. నీ కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు, వారి పిల్లల కొరకు ప్రయాసపడు.
దేవుడి కొరకు కాదు నువ్వు ప్రయాసపడాల్సింది, నీ మేలు కొరకు ప్రయాసపడు. నోవాహు ఓడ చేసింది దేవుడి కోసం కాదు. దేవుడు చెప్పాడు, నాయన ఉగ్రత వస్తుంది, నువ్వు తప్పించబడాలంటే ఓడ చేసుకో, ఈ విధంగా. అట్లానే నీవు నేను ఈ నరకం నుంచి తప్పించబడి, ఈ రెండవ రాకలో విడవబడిన వారి వలె ఉండక వారి నుంచి తప్పించబడి పరలోక రాజ్యం చేర్చబడాలంటే ఆయన చెప్పిన వాక్య ప్రకారము ఓడ అనే మన జీవితాన్ని కట్టుకొని అందులో మనం జీవించినట్లయితే మనము ఈ యొక్క భయంకరమైన స్థితుల నుంచి తప్పించబడే వారిగా ఉంటామని దేవుడు తెలియజేస్తా ఉంటున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 120 సంవత్సరములు చాటెను నోవాహు దేవుని వార్తను. 120 సంవత్సరములు చాటెను నోవాహు దేవుని వార్తను. పాటించక ప్రభు మాటలు వారలు, పాటించక ప్రభు మాటలు వారలు, నీటిలో మునిగిరి పాఠము నీకిది, నీటిలో మునిగిరి పాఠము నీకిది. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము, అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును, ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడియను స్వరమును వినవా, సిద్ధపడుడియను స్వరమును వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. లోకము మోసము రంగుల వలయము, నాశన కూపము నిరతము శోకము. లోకము మోసము రంగుల వలయము, నాశన కూపము నిరతము శోకము. యేసే మార్గము సత్యము జీవము, యేసే మార్గము సత్యము జీవము. యేసుని రాజ్యము నిత్యానందము, యేసుని రాజ్యము నిత్యానందము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు మనం చూసిన వాక్య భాగంలో ఈ లోక భోగాలు కావాల్సిన వాళ్ళు, ఈ లోకంలోనే జీవిస్తామన్న వాళ్ళు దేవుడు ఉగ్రతకు బలైపోయారు. దేవుని కొరకు బ్రతుకుతున్న వారు, దేవుని రాజ్యాన్ని చూడాలనే ఆశతో నీతిగా యథార్థంగా నమ్మకంగా శరీరాశల్ని చంపుకొని ప్రభు కొరకు బ్రతికిన వారు రక్షణ అనే ఓడలోకి వెళ్ళారు. ఈ దినాన దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉండగా మనము ఎలాంటి స్థితి కలిగి ఉన్నాం? మన కుటుంబము నోవాహు కుటుంబం వలె ఉండి దేవుని ఉగ్రతను తప్పించబడాలని రెండవ రాకడలో ఎత్తబడే ఆ దేవుడు నోవాహు కాలంలో ఆ ప్రచండమైన వర్షాలు వచ్చినప్పుడు ఓడ ఎత్తబడ్డది నీళ్ళ మీద. అదే విధంగా ఏ హాని జరగకుండా మనము కూడా దేవుని యొద్దకు ఎత్తబడే వారిగా ఉండాలని, నిత్యము పరలోకంలో దేవుని ఎదుట జీవించే వారిగా మనము మన కుటుంబం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఒక్కసారి పరిశీలించుకో, హృదయాన్ని ఒకసారి పరిశోధించుకో. ఇతరులకు వాక్యం చెబుతున్నా, ఇతరుల గురించి చేస్తున్నా, ఒక్కసారి మన కుటుంబం మన మాటకు లోబడుతుందా? మనమందరము దేవునికి లోబడుతున్నామా? ఆయన మాట వింటే ఈ దినాన దేవుడు మనలను గొప్పగా దీవించేవాడిగా ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని చేర్చుకునేవాడిగా ఉన్నాడు. దేవుడు ఈ మాటలు మనందరి కొరకై దీవించి ఆశీర్వదించి ఆ విధంగా మనమందరం జీవించుటకు సహాయం చేయునుగాక. ఆమేన్.